కీర్తనల గ్రంథము 32వ కీర్తన 8వ వచనము. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ప్రియులరా, దేవుని వాగ్దాన వాక్యము. భక్తుడైన దావీదు దేవుని యొక్క సన్నిధిలో వేచి ఉన్నప్పుడు ప్రభువు తనకి ఇచ్చిన జవాబు, నీకు ఉపదేశము చేసేదనని తనకు ఉపదేశము చెప్పి తను నడవలసిన మార్గమును తను నడిపించి తన మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్పి అనేక ప్రమాదాల నుంచి తనను తప్పించాడు. మనము కూడా ఆయన మీద వేచి ఉన్నట్లయితే, ఆయన వాక్కు కొరకు కనిపెట్టినట్లయితే నిశ్చయముగా ఆయన మనకు ఉపదేశము చేసి మన నడవలసిన మార్గమును మనకు బోధించి మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన అనుగ్రహిస్తాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాగ్దాన వాక్కును బట్టి వందనాలు. నీ భక్తులను ప్రభువా మీరు ఆలోచన అనుగ్రహించి ఉపదేశించి వారి మీద దృష్టి ఉంచి నడిపించిన వాడా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి ఎడల ప్రభువా మీరే కృపను అనుగ్రహించండి. వారికి ఉపదేశం చేయండి. వారు నడవలసిన మార్గమును బోధించండి. వారి మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్పండి. మీరు మహిమ పొందండి అయ్యా. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని దీవించండి అయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు. మీ హస్తము తోడుగా ఉంచి వారు చేయు ప్రతి ప్రయత్నంలో జవాబు దయచేయమని, జయం అనుగ్రహించమని, మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.